ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను, నిష్ప్రయోజకుడన్నాయన మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. మీ సులువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఓ ప్రభువా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి. ఓ ప్రభువా, మీ ప్రజల వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని మీ వాక్యం రాయబడిన మాట ప్రకారము అపవాది క్రియలన్నిటినీ మీరు లయపరచమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. ఈ పరిచర్య అంతటి ద్వారా ఓ ప్రభువా, మీ యొక్క నామమే మహిమపరచబడినట్లుగా కృప చూపించి సహాయపడుతున్నామని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము 25వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. ఆది కాండము 25వ అధ్యాయము 6వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. అబ్రహాము తన ఉపపత్తున కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. ఈ సమయంలో మనము ఈ విధంగా చేరి వచ్చిన సందర్భము మనకు తెలిసినదే. గత కాలంలో మరి మన ప్రియులు గంజేటి గోపాలం గారు ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగ మనము చేరి వచ్చాము. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ కూడా ఒక దినాన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. మరి ఈ లోకములో జీవిస్తూ ఉన్న దినాల్లో మనము ఎలాగూ నడుచుకోవాలో వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది భక్తులు భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడు ప్రభువు కొరకు జీవిస్తూ వచ్చినట్లుగా మనము గమనించవచ్చు. ఈ సమయంలో సజీవులుగా ఉన్న దినాల్లో మరి భక్తులు కలిగి ఉన్నటువంటి
అనుభవాలను మనం చూద్దాం. మొదటిగా ఆదికాండము 25వ అధ్యాయము 6వ వచనములో అబ్రహామును గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనములో తాను సజీవుడై ఉండగానే అనే మాట అబ్రహామును గురించి వ్రాయబడి ఉంది. తాను సజీవుడై ఉండగానే అంటే తాను మరణించక మునుపు భూమి మీద తాను సజీవునిగా ఉన్నటువంటి దినముల్లో తాను ఎన్నో మంచి కార్యాలు చేస్తూ వచ్చాడు. వాటిల్లో ఒక్క విషయాన్ని గురించి ఈ వచనములో వ్రాయబడి ఉంది. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములనిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రహామునకు ఉపపత్నులు ఉన్నట్లుగా వాక్యములో రాయబడింది. తాను సజీవుడుగా ఉండగానే ఏం చేశాడంటే తన ఉపపత్నుల కుమారులను తన కుమారుడైన ఇస్సాకు దగ్గర నుండి వేరే స్థలానికి పంపివేస్తా వచ్చాడు. వారికి బహుమానములనిచ్చి అని ఇక్కడ వ్రాయబడింది. అంటే తన ఉపపత్నుల కుమారులకు బహుమానాలు ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడంటే తాను సజీవుడుగా ఉండగానే తన కుమారుడైన ఇస్సాకు దగ్గర నుండి వారిని వేరే ప్రదేశానికి పంపివేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ విధంగా అబ్రహాం ఎందుకు చేస్తూ వచ్చాడంటే మరి తాను చనిపోయిన తర్వాత ఇస్సాకునకు అలాగే తన యొక్క ఉపపత్నుల కుమారులకు మధ్యలో ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి మరి కలహాలు లేకుండా ఉండాలని ఉద్దేశంతోనే అబ్రహాము ఈ విధంగా చేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ విధంగా తాను మరి చేస్తూ వచ్చిన ఈ కార్యము ఏం చూపిస్తుంది అంటే తాను తన కుటుంబములో సమాధానం ఉండాలని, తన కుటుంబంలో ఎలాంటి కలవరము కానీ, తన కుటుంబంలో ఎలాంటి కొట్లాట్లు కానీ, తన కుటుంబంలో ఎలాంటి గొడవలు కానీ ఉండకుండా ఆ విధంగా మరి తన కుటుంబము సంతోషంగా సమాధానంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన కార్యాన్ని చేస్తూ వచ్చాడు. మరి ఇస్సాకున్న స్థలములోనే తన ఉపపత్నుల కుమారులను కూడా ఉంచినట్లయితే ఒకవేళ వారి మధ్యలో గొడవలయ్యి మరి ఒకరి మధ్యలో ఒకరు సమాధానం లేనివారుగా ఉండే పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు. అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలని అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడంటే తాను సజీవుడుగా ఉండగానే, తాను బ్రతికుండగానే మరి తన ఉపపత్నుల కుమారుల్ని తన కుమారుని ఇస్సాకు దగ్గర నుంచి వేరే ప్రాంతానికి పంపివేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఈ విషయం మనకేం చూపిస్తుందంటే అబ్రహాము తాను సజీవుడుగా ఉన్నప్పుడే తన కుటుంబం విషయమై తాను నెరవేర్చవలసిన బాధ్యతను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత అబ్రహాము కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా ఉంటా వచ్చినాయి. తన కుమారుల మధ్యలో ఎలాంటి కొట్లాట్లు లేకుండా మరి తన కుమారుల కుటుంబాలు సమాధానంగా మరి ఉంటా వచ్చినాయి. ఆ విధంగా తాను తన కుటుంబం విషయమై తన యొక్క బాధ్యతను నెరవేర్చినటువంటి వాడిగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు మనలను సజీవులుగా ఉంచినటువంటి దినాల్లో
అంటే మనం భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడు మన కుటుంబం విషయమై మనము నెరవేర్చవలసిన బాధ్యత ఏదో మనం గ్రహించి ఆ బాధ్యతను మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. గమనించండి, మన కుటుంబంలో మనం రక్షించబడ్డాం. ఒకవేళ రక్షణ లేని వారు ఉన్నట్లయితే వారు రక్షణలోనికి వచ్చినట్లుగా మనము బాధ్యత వహించి వారి రక్షణలోనికి వచ్చేంత వరకు మనం ఏం చేయాలంటే వారి కోసం ప్రార్థన చేయాలి. ఇలాగున మనము చేయవలసిన కొన్ని పనులున్నాయి. మన కుటుంబ విషయమై మనం నెరవేర్చవలసిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలంటే నమ్మకంగా నెరవేర్చే వారంగా ఉండాలి. మన కుటుంబ విషయంలో మనం నెరవేర్చవలసిన బాధ్యత విషయంలో ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినప్పుడే, దేవుడు మనల్ని భూమి మీద ప్రాణంతో ఉంచినప్పుడే మన కుటుంబ విషయంలో మన బాధ్యత ఏంటో మనం ఎరిగి ఆ బాధ్యతను మనం ఏం చేయాలంటే నెరవేర్చే వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించవచ్చు, మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో సేనా దయ్యములు పట్టినటువంటి వ్యక్తి స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత ప్రభువు ఆ వ్యక్తికి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ వ్యక్తి ప్రభువుతో ఉండాలని చెప్పి ఆశపడ్డాడు. కానీ ప్రభు ఏమన్నా అంటే, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమని చెప్పినట్లుగా 19వ వచనములో వ్రాయబడి ఉంది. ఏమంటున్నాడు ప్రభు? నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళు అంటున్నాడు. వెళ్ళి ఏం చేయాలా? ప్రభు తనకు చేసినటువంటి కార్యాలన్నీ వారికి చెప్పాలి. అంటే ఆ వ్యక్తి దెయ్యముల నుంచి విడిపించబడ్డాడు. ప్రభు కనికరించి ఆ వ్యక్తికి స్వస్థతనిచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే తన ఇంటి వారి దగ్గరికి పోవాలా. పోయి ప్రభు తనకు ఏ మేలు చేస్తూ వచ్చాడో వారికి చెప్పి ఆ విధంగా వారిని ప్రభు యొక్క సెంతకు నడిపించే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉండాలని ప్రభు ఆ మాట చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ తన ఇంటి వారి విషయమై, తన కుటుంబం విషయమై ఆ వ్యక్తి యొక్క బాధ్యత ఏంటంటే ప్రభు తనకు చేసినటువంటి మేలును తన ఇంటి వారితో చెప్పాలి. చెప్పి వారిని మరి ప్రభు యొద్దకు నడిపించాలి. అది ఆ వ్యక్తి యొక్క బాధ్యత. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ప్రభు చెప్పినట్లుగా మరి వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. మరి అనేక ప్రాంతాల్లో ప్రభుని గురించి ప్రకటిస్తూ వచ్చాడు. తన ఇంటికి మాత్రమే కాదు, తన ఇంటి వారికి మాత్రమే కాదు, కానీ అనేక ప్రాంతాల్లో ప్రభుని గురించి, ప్రభు చేసిన కార్యాలను గురించి ప్రకటించిన వాడుగా ఉన్నాడు. అంటే తన ఇంటి విషయమై, తన కుటుంబ విషయమై తన బాధ్యతను ఆ వ్యక్తి నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నట్లు మనము గమనించవచ్చు. అలాగే ఆది కాండంలో యాకోబు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించవచ్చు. ఆది కాండం 35వ అధ్యాయము 2-3 వచనాలు. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రం మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టెదనని చెప్పాను. చూడండి, వచనాల్లో యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ అని రాయబడింది. దేవుడు యాకోబుకి ఏం చెప్పాడంటే, నీవు లేచి బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించి మరి అక్కడ బలిపీఠం కట్టు అని చెప్పి సెలవిస్తూ వచ్చాడు. సెలవిచ్చినప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే మరి తన ఇంటి వారందరితో చెప్తున్నాడు, తన యొద్దనున్న వారందరితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయండి, మిమ్మును మీరు శుచిపరచుకొనండి, మీ వస్త్రములు మార్చుకొనండి, మనము లేచి బేతేలుకి వెళ్దాం. నా శ్రమదినం నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడయుండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదనని చెప్తా ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ మరి తన ఇంటి వారికి తాను చెప్తున్నాడు, మీ దగ్గరున్న అన్ని దేవతలను పారవేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోనండి, మీ వస్త్రాలను మార్చుకోనండి అని చెప్తా ఉంటున్నాడు. అంటే యాకోబు
తన కుటుంబ విషయంలో తన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. తన కుటుంబంలో ఉన్న వారి దగ్గర అన్య దేవతలు ఉన్నాయి, వాటిని పారవేయండి అని చెప్తా ఉన్నాడు. ఇలాగున యాకోబు కూడా తన కుటుంబ విషయమై తన బాధ్యతను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. తన కుటుంబం వారి దగ్గర అన్య దేవతలు ఉన్నాయి, తను మౌనంగా లేడు. ఏం చేస్తున్నాడంటే వాటిని పారవేయండి అని చెప్పి వారికి బోధిస్తూ ఉన్నాడు. అలాగే మన కుటుంబంలో మరి మన బాధ్యతను మనం ఎరిగి ఆ విధంగా ఆ బాధ్యత నెరవేర్చే వారముగా ఉండాలి. గమనించండి, అబ్రహాము తాను సజీవుడుగా ఉన్నప్పుడు, అంటే తాను మరణించక మునుపు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు తాను కలిగి ఉన్న అనుభవం ఏంటంటే తన కుటుంబ విషయమై తన బాధ్యత ఏంటో తాను గ్రహించి ఆ బాధ్యతను ఏం చేస్తూ వచ్చాడు, నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. అంటే మరి తన ఉత్పత్తుల కుమారులను తన కుమారుడిని ఇస్సాకు దగ్గర నుండి వేరే స్థలానికి పంపించేశాడు. అలా పంపించాడు కాబట్టి వారి మధ్యలో గొడవలు లేకుండా మరి వారి కుటుంబాలు సమాధానంగా ఉండగలుగుతూ వచ్చినాయి. ప్రియులారా, మనము కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినప్పుడు, మనము సజీవులుగా ఉన్నప్పుడే మన కుటుంబ విషయమై మన బాధ్యత ఏంటో మనం గ్రహించి ఆ బాధ్యతను మనం నెరవేర్చాలి. మన కుటుంబంలో ఏదైనా ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్య విషయమై రక్షించబడిన మనము ప్రభువునకు ప్రార్థన చేయాలి, ఆ సమస్య తొలగిపోవాలని. మన కుటుంబంలో రక్షణ లేకుండా ఎవరైనా ఉంటే వారి రక్షణకు వచ్చినట్లుగా మనం ఎంతో భారంతో ప్రార్థన చేయాలి. ఈ విధంగా మన కుటుంబంలో ఏదైనా అవసరత ఉంటే ఆ అవసరత విషయమై ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇలాగున మన కుటుంబ విషయంలో మరి రక్షించబడిన మనము మన బాధ్యత ఏంటో గ్రహించి ఆ బాధ్యతను నెరవేర్చే అనుభవాన్ని కలిగి ఉండాలని మనకు వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. అబ్రహాము ఆ విధంగా తాను సజీవుడుగా ఉన్నప్పుడే తన కుటుంబ విషయంలో తన బాధ్యత నెరవేరుస్తూ వచ్చాడు. అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 118 17వ వచనం. 118వ కీర్తన 17వ వచనం. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను అని. నేను సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను అని చెప్పి తాను అంటా ఉన్నాడు. అంటే తాను సజీవుడుగా ఉన్నప్పుడు తాను చేస్తున్న కార్యం ఏంది అంటే, గమనించండి, యెహోవా క్రియలను ఏం చేస్తున్నాడు, తాను వివరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, కీర్తనాకారుడు తాను సజీవుడుగా ఉన్నప్పుడు తాను కలిగి ఉన్న అనుభవం ఏంటంటే యెహోవా కార్యములను వివరిస్తూ ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినప్పుడు మనము చేయవలసిన కార్యం ఏంటంటే ప్రభు యొక్క కార్యాన్ని వివరించాలి. ప్రభు యొక్క కార్యాలను మనం ఏం చేయాలి, వివరించాలి. ప్రభు ఎలాంటి గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు, ఎలాంటి మేలు చేసేవాడుగా ఉన్నాడో మనం ఏం చేయాలంటే అనేకులకు తెలియపరచాలి, వివరించాలి. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచిన దినాల్లో ప్రియులారా, భక్తుడు ఎలాగైతే సజీవుడుగా ఉన్నప్పుడు యెహోవా కార్యాలను వివరిస్తున్నాడో మనం కూడా ప్రభు యొక్క కార్యాలను వివరించే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ప్రభు చేసే కార్యాలను వివరించిన వారు కొందరు ఉన్నారు. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 17వ వచనం. అతడు ఓరకుండుడని వారికి సేసయ్య చేసి ప్రభువు తను చెరసాల్లో నుండి ఎలాగ తీసుకుని వచ్చినో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. ఈ వచనములో పేతురుని గురించి మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ అధ్యాయంలో పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. ఎక్కడ వేయబడ్డాడు చెప్పండి? ఎక్కడ? చెరసాల్లో వేయబడ్డప్పుడు
ప్రభువు తన యొక్క దూతను పంపించి చెరసాల్లో ఉన్న పేతురుని బయటకు తీసుకొచ్చాడు. అక్కడ కావలి వారు ఉన్నారు. అయినా కూడా మరి ప్రభువు తన యొక్క దూత ద్వారా చెరసాల్లో ఉన్న పేతుర్ని బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత మరి పేతురుని బయటకు తీసుకొచ్చేదాని కొరకై కొంతను పంపించినప్పుడు మరి లోపల పేతురు లేడు. సైనికులు అందరూ అక్కడే ఉన్నారు. మరి చెరసాల తలుపులు తెరిచి చూస్తే పేతురు లోపల లేడు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. చూడండి, ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, అద్భుతమైన రీతిలో ప్రభువు పేతురుని చెరసాల్లో నుండి బయటకు తీసుకొచ్చాడు. పేతురు బయటకు వచ్చిన తర్వాత మరి సంఘము కూడుకున్న యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. వచ్చి అక్కడ కూడి ఉన్నటువంటి వారికి ప్రభు తనను చెరసాల్లో నుంచి ఎలాగూ బయటకు తీసుకొచ్చాడో ఆ సంగతులను వివరించి చెప్పిన వాడుగా ఉన్నాడు. అంటే తనకు ప్రభు ఏ విధమైన మేలు చేశాడో, ఏ విధంగా తనకు సహాయం చేస్తూ వచ్చాడో, ఏ విధంగా బంధకాల నుంచి బయటకు తీసుకొచ్చాడో ఆ సంగతిని వివరించి వారికి చెప్పినప్పుడు వారెంతో ధైర్యపరచబడ్డారు. సంఘములో ఉన్నటువంటి దేవుని ప్రజలు ధైర్యం పొందుకున్నారు. మన ప్రభువు మరి మనం చేసే ప్రార్థనలు ఆలకించి ఈ విధమైన రీతిలో అద్భుతాలు చేయగలడని చెప్పి వారెంతో మరి ఎక్కువైన ధైర్యాన్ని పొందుకుంటా వచ్చారు. ప్రియులారా, పేతురు ఆ విధంగా ప్రభు చేసినటువంటి కార్యాన్ని వారికి వివరించి చెప్పకపోయినట్లయితే, వారి దగ్గరికి రాకుండా ప్రభు చేసిన కార్యాన్ని వారికి వివరించకుండా ఉన్నట్లయితే వారు అంత ధైర్యాన్ని పొందుకునేవారు కాదు. పేతురు వారి దగ్గరకు వచ్చి ప్రభు చేసిన కార్యాన్ని వారితో చెప్పడం ద్వారా మరి వారు ఎంతో ధైర్యాన్ని పొందుకుంటా వచ్చారు, ఎంతో ప్రోత్సహించబడ్డారు, పురుకొల్పు పడతా వచ్చారు. కాబట్టి మన జీవితంలో ప్రభు మనకు చేసే కార్యాలను ఇతరులతో చెప్పడం ద్వారా, ఇతరులకు వివరించడం ద్వారా వారు ప్రభువులో బలపరచబడతారు, అలాగే ప్రోత్సహించబడతారు, ఆత్మీయంగా క్షేమాన్ని పొందుకుంటారు. కాబట్టి అలాగ మనకు ప్రభు చేసే కార్యాన్ని మనము దాచిపెట్టుకుని ఏం చేయాలంటే ఇతరులకు వివరించే వారంగా ఉండాలి. అలాగే పాత నిబంధనలో కూడా ఒక సందర్భాన్ని మనం చూడవచ్చు. చూడండి, నిర్గమాకాండ 18వ అధ్యాయం. నిర్గమాకాండ 18వ అధ్యాయము 8వ వచనం. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకొచ్చిన కష్టం యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పాను. చూడండి, ఇక్కడ మోషే యొద్దకు తన మామ అయిన ఇత్రో వచ్చాడు. వచ్చినప్పుడు మోషే ఏం చేస్తున్నాడంటే ప్రభు చేసినటువంటి కార్యములను మోషే మామతో మోషే వివరించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ రాయబడింది, యెహోవా ఇశ్రాయేలీల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమ్మును విడిపించిన సంగతి తన మామతో వివరించి చెప్పాను అని చెప్పి రాయబడింది. అంటే ఇక్కడ మరి ప్రభు చేసినటువంటి కార్యం అనేది ఇది వ్యక్తిగతమైంది కాదు, అంటే మోషేకు ఒక్కడిగా సంబంధించింది కాదు. ఎవరికి సంబంధించిన కార్యం అంటే ఇశ్రాయేల్ అందరికి సంబంధించిన కార్యం. మోషేను ఇశ్రాయేల్ అందరినీ దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు. తర్వాత ఎర్ర సముద్రం దగ్గర అద్భుతం చేశాడు. ఎర్ర సముద్రం పాయలుగా చేసి వారిని క్షేమముగా ఆరిన నేల మీదనే సముద్రం దాటించాడు. ఫరో సైన్యాన్ని సముద్రంలో ముంచివేసి హతం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ఈ కార్యములు అనేవి మోషే ఒక్కడి పక్షాన చేయబడిన కార్యములు కావు. మోషే పక్షంగాను ఇశ్రాయేల్ అందరి పక్షంగా చేయబడిన కార్యాలు. కాబట్టి ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? తన పక్షంగా ఇశ్రాయేల్ అందరి పక్షంగా చేయబడిన కార్యములను తన మామతో వివరించి చెప్తా ఉన్నాడు. ఈ విధంగా దేవుడు నన్ను ఇశ్రాయేల్ అందరినీ ఐగుప్తు నుంచి విడిపించాడు. అంతేకాదు, మార్గంలో మాకు కష్టం వచ్చింది, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు అద్భుతంగా మాకు సహాయం చేస్తూ వచ్చాడు, మమ్మల్ని విడిపిస్తూ వచ్చాడు అని చెప్పి తనకు ఇశ్రాయేల్ అందరికీ చేయబడిన కార్యాలను గురించి
తాను తన మామతో వివరించి చెప్పినప్పుడు ఆ ఇత్రో ఏం గ్రహించాడంటే, వాక్యంలో మనము గమనించవచ్చు, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు అని తాను తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని చెప్పి ఇప్పుడు నాకు తెలియను అని చెప్పి, తెలిసినది అని చెప్పి తాను 11వ వచనంలో మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, ఆ విధంగా మరి సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడని చెప్పి ఇత్రో తెలుసుకుని మరి ఆ దేవునికి బల్లర్పించినట్లుగా ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. గమనించండి, ఇక్కడ మోషే తనకు ఇశ్రాయేల్ అందరికీ దేవుడు చేసిన కార్యాలను వివరించి చెప్పిన వాడుగా ఉన్నాడు. దాని ద్వారా మరి ఆ కార్యాలను గురించి విన్న ఇత్రో సమస్త దేవతల కంటే యెహోవా గొప్పవాడని చెప్పి తెలుసుకుని ఆ దేవునికి బల్లర్పిస్తూ వచ్చాడు. వీళ్ళ మన జీవితంలో కూడా మనకు అలాగే ప్రభు ప్రజలకు చేసే కార్యాల గురించి ఇతరులకు మనం వివరించి చెప్పే వారంగా ఉంటే మరి అనేకులు యెహోవాయే గొప్పవాడని చెప్పి ఎరగలుగుతారు. ఆ విధంగా మనము ప్రభు చేసే కార్యాలను వివరించే వారంగా ఉండాలి. గమనించండి, పేతురు విషయంలో ఏం చూస్తున్నామంటే, మరి తన విషయంలో ప్రభు చేసిన కార్యాన్ని తాను సంఘానికి వివరించి చెప్తా వచ్చాడు. ఇక్కడ మోషే విషయంలోనైతే తన పక్షమున అలాగే ఇశ్రాయేలు అందరి పక్షమున ప్రభు చేసిన కార్యాలను తన మామతో వివరించి చెప్పిన వాడుగా ఉన్నాడు. అలాగే మనకు దేవుడు చేసిన కార్యాలను అలాగే మరి వేరే వారికి విషయంలో కూడా ప్రభు చేసిన కార్యాలను గురించి కూడా మనము ఇతరులకు వివరించే వారంగా ఉండాలి. అలాగున మనము మరి ఉండటం ద్వారా మరి కొందరైనా మేలు పొందే అవకాశం ఉంటుంది. మరి వాక్యం మనం చూస్తున్నాం, పేతురు ప్రభు చేసిన కార్యాన్ని వివరించడం ద్వారా సంఘము పురుకొల్పబడతా వచ్చింది. ఇక్కడ మోషే ప్రభు చేసిన కార్యాలను వివరించడం ద్వారా మరి ఒక అన్యుడిగా ఉన్న ఇత్రో యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని చెప్పి తెలుసుకుంటా వచ్చాడు. అంటే మనం ప్రభు చేసే కార్యాలను వివరించడం ద్వారా సంఘము మేలు పొందుతుంది. అలాగే రక్షణ లేని వారు కూడా రక్షణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగ మనము ప్రభువుని గురించి ప్రభు చేసే కార్యాలను గురించి వివరించే వారముగా ఉండాలి. మన వాక్యం చూస్తున్నాం, మరి కీర్తనాకారుడు 118వ కీర్తనలో ఏమంటున్నా అంటే, నేను సజీవుడనై నేను సావను సజీవుడినై యెహోవా కార్యములను వివరించేదని అంటా ఉన్నాడు. అంటే తాను సజీవుడిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని సజీవునిగా ఉంచినప్పుడే ఏం చేస్తా వచ్చా అంటే ప్రభు యొక్క కార్యాలను వివరించే వ్యక్తిగా తానున్నాడు. ప్రియులారా, మనం కూడా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినప్పుడే, మనం ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడే ప్రభు యొక్క కార్యాలను అనేకులకు వివరించే వారంగా ఉండాలని వాక్యము ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతూ ఉంది. అలాగే మూడో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 38, 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. చాలు. చూడండి, ఇక్కడ హిజ్కియా రాజును గురించి రాయబడింది. ఎవరిని గురించి? హిజ్కియా రాజును గురించి. హిజ్కియా రాజు ఏమంటున్నా అంటే, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది, ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను అంటున్నాడు. ఈ దినమున నేను సజీవుడనై అనే మాట ఇక్కడ రాయబడింది. అంటే తాను సజీవుడిగా ఉన్నప్పుడు దేవుడు తన్ను సజీవునిగా మరి ఉంచినటువంటి ఆ యొక్క దినమున ఏం చేస్తున్నాడు తానంటే, మరి యెహోవాను స్తుతించేవాడుగా ఉన్నాడు, ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి ప్రభు మనను సజీవులుగా ఉంచినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఘనపరచాలి, ప్రభువును హెచ్చించే వారంగా ఉండాలి, ప్రభువును మనం పొగిడే వారంగా ఉండాలి, ప్రభువును మనం కీర్తించే వారంగా ఉండాలి. హిజ్కియా రాజు మరి సజీవుడిగా దేవుడు తను ఉంచాడు. కాబట్టి సజీవుడిగా ఉన్న దినాల్లో ఏం చేస్తున్నాడంటే తాను దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. సజీవుడిగా ఉన్న తాను దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అంటే సజీవుడిగా ఉన్నటువంటి ఆ దినమున దేవుని స్తుతించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. మనము కూడా మరి అట్టి అనుభవంలో కొనసాగాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ప్రభు మన జీవితంలో
ఎన్నో కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. వాటిని బట్టి మనం ప్రభును స్తుతించాలి. ఇక్కడ హిజ్కియా రాజు విషయంలో మరి ప్రభు చేసిన కార్యం ఏంటంటే, మరణకరమైన రోగముతో తను ఉండగా ప్రభు ఏం చేశాడంటే తను స్వస్థపరిచి మరి తనకు ఆయుష్నిచ్చాడు. ఎంతకాలము? ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు చెప్పండి? 15 సంవత్సరాల ఆయుష్ను హిజ్కియాకి ఇచ్చాడు. ప్రభు తనకు ఆ మేలు చేశాడు కాబట్టి తాను ఏం చేస్తున్నా అంటే ప్రభును స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనకు ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్న దాన్ని బట్టి ప్రభువును స్తుతించే వారముగా ఉండాలి. అలాగే కొంతమంది దేవుని స్తుతించిన వారు ఉన్నట్లు మన వాక్యాలను గమనించవచ్చు. చూడండి, కీర్తన 30వ కీర్తనలో 12వ వచనం, నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదాను. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు ఏమనంటే, యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించేదాను అని. ప్రియులారా, ఎందుకు దావీదు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ రాయబడింది, నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు అంటున్నాడు. దీని అర్థం ఏంటంటే, దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని నాకు ఇచ్చావు అని తాను పలుకుతున్నాడు. దాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? తాను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన దేవుడు మన దుఃఖాన్ని తొలగిస్తాడు, మనకేమిస్తాడు? సంతోషాన్ని ఇస్తాడు. మన దేవుడు దుఃఖాన్ని దూరపరిచి సంతోషాన్ని కలగజేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మరి ఈ విధమైనటువంటి మేలు మనం ప్రభు ద్వారా పొందవచ్చు. దావీదు పొందాడు. ప్రాముఖ్యంగా మనము సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయాన్ని చూస్తే తనకు కలిగిన నష్టాన్ని బట్టి దావీదు ఎంతో దుఃఖపడ్డాడు. అయితే ఆ దుఃఖంలో దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి తాను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సంపాదించుకునేటట్లు దేవుడు చేశాడు. అప్పుడు ఎంతో సంతోషించాడు. నష్టం కలిగినప్పుడేమో ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? దుఃఖించాడు. దేవుడు కోల్పోయిన నష్టమంతుని తిరిగి సమకూర్చాడు, ఇంకా అధికంగా సమకూర్చాడు, అధికంగా ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తా వచ్చాడు? దావీదు సంతోషించాడు. ఇది ఎలా సాధ్యమైందంటే దేవుని మీద ఆధారపడడం ద్వారా. దేవుని యొక్క విచారణ చేసి అమాలేకుల మీదకి వెళ్ళాడు యుద్ధానికి. అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. అంటే మనము దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆ దుఃఖాన్ని తొలగించి మనకు మన పక్షాన కార్యం చేసి మనల్ని సంతోషంతో నింపుతాడు. కాబట్టి దుఃఖకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నిరాశ పడకుండా ప్రభుని ఆశ్రయించేది నేర్చుకుంటే తప్పకుండా దుఃఖం ఏమవుతుంది? సంతోషంగా మార్చబడుతుంది. దావీదు జీవితంలో దుఃఖమును సంతోషంగా దేవుడు మార్చాడు గనుక దావీదు దేవుని స్తుతిస్తూ వచ్చాడు. ప్రియులారా, దావీదు జీవితం దేవుని మీద ఆధారపడి ఆ విధమైన మేలు పొందాడు. మనం కూడా దేవుని మీద ఆధారపడే వారంగా ఉండి మరి మనము ప్రభు ద్వారా మేలు పొంది మేలు చేసిన ప్రభుని మనం ఏం చేయాలంటే స్తుతించే వారముగా ఉండాలి. అలాగే దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో దానియేలు దేవుని స్తుతిస్తున్నట్లుగా 23వ వచనంలో రాయబడింది. గమనించండి, ఇక్కడ మరి దానియేలు దేవుని స్తుతించడానికి గల కారణం ఏంటంటే మరి దేవుడు ప్రార్థనకు జవాబిచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? ప్రార్థనకు జవాబిచ్చాడు. నెబుకద్నెజరు రాజు ఒక కలగన్నాడు, అది మర్చిపోయాడు. ఆ కలను దాని యొక్క భావాన్ని తెలపమని తన యొక్క రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించి వారికి ఆజ్ఞాపించాడు. వారి వల్ల కాలేదు. గారడ విద్య గల వారిని మాంత్రికులందరినీ పిలిపించాడు. వారి వల్ల కాలేదు. వాళ్ళు ఏమన్నారంటే కళ చెప్తే దాని యొక్క భావాన్ని చెప్తామన్నారు. రాజు బాగా కోపం వచ్చింది. మరి జ్ఞానులందరినీ సంహరించమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఇప్పుడు దానియేలుకి స్నేహితులు కూడా చంపబడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ సంగతి తెలుసుకుని దానియేలు ఏం చేశాడంటే ఆ మర్మాన్ని తెలుసుకునే దాని కొరకు కొంత సమయాన్ని ఇమ్మని చెప్పి మరి అడుగుతూ వచ్చాడు. అతనికి సమయం ఇవ్వబడతా వచ్చింది. మరి తాను తన స్నేహితులు శద్రకు మెషకు అబేద్నెగోలు ప్రార్థన చేసిన వారుగా ఉన్నారు. దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి ఆ మర్మాన్ని దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. ఆ కళ యొక్క భావాన్ని దేవుడు బయలుపరిచాడు. అప్పుడు వెంటనే దానియేలు ఏం చేస్తున్నా అంటే దేవుణ్ణి
స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు తన యొక్క ప్రార్థనలకు జవాబిచ్చాడు. ఒకవేళ జవాబు ఇవ్వకపోయినట్లయితే ఏం జరిగేది? దానియేలు యొక్క స్నేహితులు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, ఆ జ్ఞానులు మాంత్రికులు అందరూ కూడా ఏమయ్యేవాళ్ళంటే సంహరించబడేవాళ్ళు. అంటే ఇక్కడ దేవుడు ప్రార్థనలు ఆలకించే ప్రార్థనలకు జవాబిచ్చి అద్భుతంగా నాశనం కాకుండా తప్పిస్తూ వచ్చాడు, నాశనాన్ని దూరం చేస్తూ వచ్చాడు. దాన్ని బట్టి దానియేలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఇలా మన దేవుడు మరి మన ప్రార్థనలు ఆలకించి మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా మనకి నిరాశ పడకుండా ఆయనకు మొరపెట్టేది మనం నేర్చుకుంటే మన ప్రార్థనలకు జవాబిచ్చి ఆయన అద్భుతంగా మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు, నష్టాన్ని దూరం చేస్తాడు. కాబట్టి మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడుగా ఆయన ఉన్నదాన్ని బట్టి ఆయన మనము స్తుతించాలి. గమనించండి, మరి భక్తుడు హిజ్కియా రాజు నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నానని చెప్పి అంటా ఉన్నాడు. అంటే తాను సజీవుడుగా ఉన్నటువంటి దినాల్లో తాను కలిగిన అనుభవం ఏంటంటే దేవుని స్తుతించే వ్యక్తిగా తానున్నాడు. పిల్లలు, మనం కూడా దేవుని స్తుతించాలి. మరి హిజ్కియా రాజు దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి దేవుని స్తుతిస్తూ వచ్చాడు. అలాగే దావీదు మరి తన యొక్క దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ వచ్చాడు. అలాగే దానియేలు దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ వచ్చాడు. అదే రీతిగా మన జీవితంలో కూడా ఎన్నో మేలు ప్రభు చేస్తూ ఉన్నాడు. వాటన్నిటిని బట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుడు మనల్ని సజీవులుగా ఉంచిన దినములన్నిటిల్లో కూడా ఆ ప్రభును స్తుతించే వారంగా ఉండాలి, ఆ ప్రభును గణపరిచే వారముగా ఉండాలి. చివరిగా 4వదిగా ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం. మత్తయి సువార్త 27:63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచినని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. చూడండి, ఇక్కడ యేసు ప్రభును గురించిన మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ ప్రధాన యాజకులను, పరిసయ్యులను పిలాతు దగ్గరకు వచ్చి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది అని చెప్పి వారు అంటా ఉన్నారు. అంటే యేసు ప్రభు వారు సజీవుడుగా ఉన్నప్పుడు, అంటే ఆయన ఇప్పుడు కూడా ఎలా ఉన్నాడు? సజీవుడుగానే ఉన్నాడు. మృతున్నైతిని కానీ యుగయుగములు సజీవుడై ఉన్నానని చెప్పి ప్రభు చెప్తా వచ్చాడు. అంటే ఇక్కడ మరి ఆయన నిత్యము సజీవుడుగానే ఉన్నాడు. మనము చదువుకుంటూ వచ్చిన ఈ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో సజీవుడుగా ఉన్నటువంటి దినాలను గురించి రాయబడింది. యేసు ప్రభు భూమి మీద సజీవుడిగా సంచరించినటువంటి దినాలు, ఆ తర్వాత మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఆయన సజీవుడిగా ఉన్నాడు. అయితే మనం చదువుకునే యొక్క సందర్భం ఏంటంటే, యేసు ప్రభు భూమి మీద సజీవుడిగా ఉన్న దినాలను గురించి వ్రాయబడింది. మరి యేసు ప్రభు సజీవుడిగా ఉన్న దినాలు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఎవరు గుర్తుంది? పరిసయ్యులకు, ప్రధాన యాజకులు గుర్తుందన్నమాట. ఏం చెప్పాడు ఆయన? నేను 3 దినములైన తర్వాత నేను లేచేదనని చెప్తా వచ్చాడు. గమనించండి, నేను మరణిస్తాను, 3 దినాల తర్వాత తిరిగి లేస్తానని చెప్తా వచ్చాడు. ఆ సంగతి వారికి జ్ఞాపకం ఉంది. అంటే ఇక్కడ యేసు ప్రభు వారు సజీవుడిగా ఉన్నప్పుడు, భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు, నేను మరణించి సమాధి చేయబడి 3 దినముల తర్వాత లేస్తానని చెప్తా వచ్చాడు. పిల్లరా, ప్రభు చెప్పిన ఈ మాట వాస్తవమైన మాట లేకపోతే అబద్ధమా? నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. 3 దినముల తర్వాత నేను తిరిగి లేస్తానని చెప్పాడు. ప్రభు చెప్పిన ఈ మాట వాస్తవమా కాదా? వాస్తవమే, అబద్ధం కాదు. ప్రభు చెప్పినట్లుగా ఏం చేశాడు? 3 దినముల తర్వాత ఆయన తిరిగి లేచాడు.
అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటలో ఏముంది? సత్యం ఉంది, యథార్థత ఉంది. అబద్ధపు మాట కాదు అది. అంటే భూమి మీద యేసు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు తాను పలికినటువంటి మాటల్లో వాస్తవం ఉంది, సత్యం ఉంది. అంటే ఆయన మరి యథార్థం మాట్లాడిన వాడుగా ఉన్నాడు. భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు? యథార్థం మాట్లాడు. అలాగే ప్రియులారా, మనము భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడు ఏ మాటలు మాట్లాడాలా? అబద్ధపు మాటలు కాదు, మోసపు మాటలు కాదు, యథార్థమైన మాటలే మనం మాట్లాడే వారంగా ఉండాలి. మన మాటలో సత్యం ఉండాలి. భూమి మీద మనం సజీవులుగా ఉన్న దినాల్లో మనము సత్యం పలికే వారంగా ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియులారా, యథార్థం మనం చెప్పే అనుభవంలోనికి రావాలని వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథాలు మనం గమనించవచ్చు. మరి ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు దూతతో పోరాడుతూ వచ్చినట్లుగా రాయబడింది. ఆ దూత అడిగాడు, నీ పేరేంది అని. అప్పుడు ఏం చెప్పాడు యాకోబు? నా పేరు యాకోబు అని నిజం చెప్పాడు. అక్కడ ఆయన అతన్ని ఆశీర్వదించనని చెప్పి ఆ అధ్యాయంలో రాయబడింది. అంటే నిజం చెప్పటం ద్వారా యాకోబునకు ఏం కలిగింది? ఆశీర్వాదం కలిగింది, మేలు కలిగింది. అంటే మనము నిజం మాట్లాడే వారంగా ఉంటే కొన్నిసార్లు మనకేం కలుగుతుంది? భౌతికముగా ఈ లోకంలో మేలు అనేది కలుగుతుంది. యథార్థవంతులంగా ఉన్నప్పుడు, యథార్థం మాట్లాడే వారంగా ఉన్నప్పుడు ఈ లోకంలో భౌతికంగా మనము కొన్నిసార్లు మేలు పొందుతాం. అలాగే పరిశుద్ధ గ్రంథములో అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనంలో చూస్తే అక్కడ స్టెఫను గురించి రాయబడింది. స్టెఫను నిజం మాట్లాడుతున్నట్లుగా మనము గమనించవచ్చు. ఏం మాట్లాడుతూ వచ్చాయంటే, ఆకాశం తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచి ఉండుటయు చూచున్నానని చెప్పాను అని చెప్పి రాయబడింది. చూడండి, ఇక్కడ తాను ఏం చూస్తున్నాడు దాన్ని చెప్తున్నాడు. ఏం చూస్తున్నాడు? తాను ఆకాశం తెరవబట్టం చూస్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండడం చూస్తూ వచ్చాడు. తాను చూస్తున్నది వాస్తవం. ఆ వాస్తవాన్ని అక్కడున్న వారికి చెప్తున్నాడు. అంటే స్టెఫను పలుకుతున్న ఈ మాటల్లో అబద్ధం లేదు, నిజమే ఉంది. అయితే ఇక్కడ నిజం చెప్పాడు స్టెఫను. స్టెఫనుకి ఏం కలగాల చెప్పండి? నిజం చెప్తే మేలు కలగల కదా, కానీ మేలు కలగల. ఏమైంది? నిజం చెప్పినందుకు వాక్యంలో రాయబడింది, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి ఏం చేశారంట? అతని మీద పడ్డారు. ఇంకేం చేశారంటే పట్టణ వెలుపలకు అతన్ని వెళ్ళగొట్టి ఇంకేం చేశారు? రాళ్ళు రువి చంపిరి. చూడండి, నిజం చెప్తున్నాడు. తాను ఏం చూస్తున్నాడు దాన్ని వాస్తవంగా ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఏం జరిగింది? వాళ్ళందరూ ఏకంగా వచ్చి అతని మీద పడ్డారు. అతన్ని పట్టణ వెలుపలకు వెళ్ళగొట్టారు, రాళ్ళతో కొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం. అంటే యథార్థంగా ఉన్న దాన్ని బట్టి ఇక్కడ స్టెఫనుకు మేలు కలగలేదు, కొంత బాధ కలిగింది. అయితే దేవుని దగ్గర ఏముంటుంది? బహుమానం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనకు కొన్నిసార్లు ఈ లోకంలో యథార్థంగా ఉన్నప్పుడు, యథార్థమే మనం మాట్లాడే వారంగా ఉంటే మేలు కలగదు, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే మనకు దేవుని దగ్గర ఏముంటుంది? మన యథార్థతను బట్టి బహుమానం అనేది తప్పకుండా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా. అయ్యో, యథార్థంగా ఉన్నందుకు నాకు ఈ బాధ వచ్చింది, నిజం చెప్పినందుకు నాకు ఈ కష్టం వచ్చింది, నేను సత్యం పలికినందుకే ఈ నష్టం నాకు కలిగిందని చెప్పి కొన్నిసార్లు మనం అనుకుంటాం. పిల్లరా, ఆ విధంగా మనం యథార్థంగా ఉన్నందుకు కష్టము, నష్టం, బాధ అనేది ఈ లోకంలో రావచ్చు. అయితే మన యథార్థత కొరకై దేవుడు పరలోకంలో ఏం సిద్ధపరుస్తాడంటే బహుమానాన్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి మనము మరి బాధ కలిగినా కూడా యథార్థతను విడిచిపెట్టకూడదు. యాకోబు విషయంలో యథార్థత చెప్పిన దాన్ని బట్టి మరి భౌతికంగా మేలు కలిగింది, ఆశీర్వాదం పొందుకున్నాడు. అయితే స్టెఫను యథార్థం చెప్పిన దాన్ని బట్టి మరి బాధ పొందుతూ వచ్చాడు. అంటే కొన్నిసార్లు మనము యథార్థంగా ఉన్నప్పుడు మరి మేలు కలగవచ్చు భౌతికంగా, కొన్నిసార్లు ఏమో యథార్థంగా ఉన్నందుకు, యథార్థం పలికినందుకు నష్టం కలిగే అవకాశం కూడా ఉంటుంది. పిల్లరా, మనకు మేలు కలిగినా, ఒకవేళ మేలు కలగకపోయినా, ఒకవేళ నష్టం కలిగినా కూడా మనం యథార్థవంతులంగానే ఉండాలి. యథార్థమే మనం మాట్లాడే వారంగా ఉండాలి. యథార్థంగా మనం ఉంటే దేవుని దగ్గర తప్పకుండా మనకేముంటుంది?
బహుమానం అనేది ఉంటుంది. యేసు ప్రభువారు సజీవుడిగా ఉన్న దినాల్లో, అంటే భూమి మీద సజీవుడిగా ఉన్న దినాల్లో యథార్థం చెప్పాడు, వాస్తవం చెప్పాడు. పిల్లలు మనం కూడా యథార్థం చెప్పే వారంగానే ఉండాలి. ఈ సమయంలో మరి నలుగురు వ్యక్తుల గురించి మనం చూస్తూ వచ్చాం. సజీవులుగా ఉన్నప్పుడు వారు ఎలాంటి అనుభవాలను కలిగి ఉన్నారో మరి మనం చూస్తూ వచ్చాం. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? అబ్రహాము సజీవుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? తన కుటుంబ విషయమై తన యొక్క బాధ్యతను నెరవేర్చాడు. రెండో వ్యక్తి ఎవరు? కీర్తనాకారుడు 118వ కీర్తనలో తాను సజీవుడుగా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క కార్యాలను వివరించిన వాడుగా ఉన్నాడు. అలాగే మూడో వ్యక్తి ఎవరంటే హిజ్కియా సజీవుడుగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తా వచ్చాడు. నాలుగో వ్యక్తి ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువు ఈ భూమి మీద సజీవుడుగా ఉన్నప్పుడు యథార్థం పలికిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ నలుగురు జీవితాల ద్వారా మనకు ఇవ్వబడుతున్నటువంటి వర్తమానం ఏంటంటే, మరి దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినప్పుడు, అంటే మనం ఈ భూమి మీద సజీవులుగా ఉన్నప్పుడే మనము అబ్రహాం వలె మన కుటుంబ విషయమై మనం నెరవేర్చవలసిన బాధ్యతను నమ్మకంగా నెరవేర్చాలి. రెండోది, కీర్తనాకారుని వలె ప్రభు యొక్క కార్యాలను వివరించే వారంగా ఉండాలి. మూడోదిగా హిజ్కియా వలె మరి ప్రభును స్తుతించే వారంగా ఉండాలి. నాలుగోదిగా యేసు ప్రభు వలె యథార్థవంతులంగా మనం జీవించాలి. ఇలా మనం ఉన్నప్పుడే ప్రియులారా, ప్రభు మరి మనలను పిలుచుకున్న తర్వాత, అంటే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువుతో ఉండేదాని కొరకై మనము వెళ్ళిపోతాము. కాబట్టి ఈ లోకంలో సజీవులుగా ఉన్నప్పుడు ఈ అనుభవాలు మనలో లేకపోతే, మరి ఏ అనుభవాలు అయితే మనం కలిగి ఉన్నానని చెప్పి ప్రభు కోరుతున్న అనుభవాలు మనలో లేకపోతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువుతో ఉండటానికి మనము మరి కొనుక్కోబడలేము. కాబట్టి గమనించండి, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే రక్షించబడిన ప్రభు ప్రజలంగా మనము మరి సజీవులుగా ఉన్నప్పుడు, బ్రతికున్నప్పుడు, ప్రాణంతో ఉన్నప్పుడు ఏ ఏ కార్యాలు చేయాలని చెప్పి వాక్యంలో రాయబడిందో, భక్తులు సజీవులుగా ఉన్నప్పుడు ఏ విధంగా జీవిస్తూ వచ్చారో ఆ విధంగా మనము జీవిస్తే తప్పకుండా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువుతో ఉండడానికి వెళ్ళిపోతాము. ఈ లోకాన్ని విడిచి ప్రభువుతో మనం ఉంటాం. కాబట్టి మనము మరి అబ్రహాం వలె మన కుటుంబ విషయమై మన బాధ్యత నెరవేర్చాలి. అలాగే కీర్తనాకారుని వలె ప్రభు కార్యాలను వివరించే వారంగా ఉండాలి. హిజ్కియా రాజు వలె ప్రభును స్తుతించే వారంగా ఉండాలి. యేసు ప్రభు వలె యథార్థతను కలిగి జీవించాలి. ఇలా మరి మన జీవితం ఉండేదాని కొరకై ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుని, అలాగున మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా కూడా మరి ప్రభువుతో ఉండేదాని కొరకై అర్హులంగా, యోగ్యత కలిగినటువంటి వారంగా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశము. అయితే ప్రియులారా, ఎవరైతే ఇంకా రక్షణ పొందలేదో, ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో, ఇంకా ప్రభును పూర్తిగా ఎరగకుండా ఉన్నారో వారు మరి బ్రతికుండగానే, అంటే సజీవులుగా ఉండగానే ఏం చేయాలంటే యేసు ప్రభుని అంగీకరించాలి. మనం గమనించవచ్చు, సిలువలో మరి యేసు ప్రభువు వేలాడుతూ వచ్చినప్పుడు యేసు ప్రభువునకు ఇరువైపులా ఇద్దరు దొంగలు వేలాడుతూ వచ్చారు. వాళ్ళు నేరం చేసిన వాళ్ళు. కుడివైపున ఉన్న దొంగ మరి తాను ప్రాణముతో ఉండగానే, అంటే ఇంకా కొంత సమయానికి ఆ వ్యక్తి చనిపోతాడు. తాను ప్రాణముతో ఉండగానే ఏం చేయబడ్డాడు? పరదైస్సులో ప్రవేశించడానికి అర్హతను పొందుకున్నాడు. ఎప్పుడు? సజీవుడుగా ఉన్నప్పుడే, బ్రతికున్నప్పుడే, ఇంకా అతనిలో ప్రాణం ఉన్నప్పుడే తాను ఏం చేయబడ్డా అంటే పరదైస్సునకు చేరడానికి అర్హుడుగా చేయబడతా వచ్చాడు. ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండు అన్నాడు. ప్రియులారా, తాను బ్రతికున్నప్పుడే పరదైస్సునకు మరి వారసుడిగా చేయబడతా వచ్చాడు. మరి ప్రాణం విడిచిన వెంటనే ప్రభువుతో కూడా ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? పరదైస్సులో ఉన్నాడు. చూడండి, ప్రాణంతో ఉండగానే పరదైసునకు వారసునిగా చేయబడి ప్రాణం పోయిన వెంటనే పరదైసునకు చేరుకుంటా వచ్చాడు. అలాగే ప్రియులారా, ఈ లోకంలో రక్షణ లేకుండా ఇంకా జీవిస్తూ ఉన్నట్లయితే మరి ఈ లోకంలో ఉండగానే ఆ పరదైసునకు ఏం కావాలంటే వారసునిగా చేయబడాలి. మరి ఈ యొక్క కుడివైపున నా దొంగ మరి పరదేశునకు వారసునిగా చేయబడ్డానికి గల కారణం ఏంది అని మనం చూస్తే, తాను
మరి నేరం చేసిన వాడను అని చెప్పి గ్రహించాడు. అంటే నేను నేరస్తుడను, ఎందుకంటే ఇది మనకు న్యాయమే అంటా వచ్చాడు. అంటే మనము తప్పు చేశాం కాబట్టి ఈ శిక్ష మనము పొందుతున్నాము, ఈయనైతే ఏ తప్పు చేయలేదని చెప్పి పలుకుతా వచ్చాడు. అంటే నేను తప్పు చేసిన వాడను, నేను పాపం చేసిన వాడను, నేను దోషిని అని చెప్పి తను గ్రహించాడు. గ్రహించి ప్రభువుని వేడుకుంటున్నాడు, యేసు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. పిల్లరా, అప్పుడు ప్రభు చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని. గమనించండి, మరి పరదేశు నాకు పరలోకానికి వారసులుగా ఈ భూమి మీద బ్రతికుండగానే చేయబడాలి. అలా చేయబడాలంటే ఏం చేయాలంటే గమనించండి, మరి అలా ప్రతి ఒక్కరు పరలోకానికి వారసులుగా చేయబడాలనే ఉద్దేశంతోనే యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి సిలువలో రక్తం గార్చి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. మరి ఆ పరదేశునకు పాపులుగా ఉన్న మనుషులు వారసులుగా చేయబడాలంటే ఆ యేసు ప్రభుని నమ్మాలి. యేసు ప్రభు నా కొరకు లోకానికి వచ్చాడు, నా కొరకే సిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడని చెప్పి నమ్మాలి. నమ్మి ప్రభు నేను కూడా పాపిని, నాలో కూడా పాపాలు ఉన్నాయి, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధునిగా చే ప్రభు అని పాపాలు ఉప్పుని క్షమించమని ప్రభుని వేడుకోవాలి. అలా వేడుకుంటే ప్రభు వారి పాపాలు క్షమిస్తాడు, తన రక్తంతో వారిని కడిగి నీతిమంతులకు పరిశుద్ధులుగా చేస్తాడు. అలా పరిశుద్ధులుగా చేయబడిన వారు పరదేశునకు వారసులుగా చేయబడతారు. ఎప్పుడు వారి లోకాన్ని విడిచిపెట్టినా ఆ పరదేశునకు చేరుకుంటారు. కాబట్టి ఇంకా నీ జీవితంలో రక్షణ పొందకుండా ఉన్నావా, ఇంకా ప్రభుని ఎరగకుండా ఉన్నావా, ఇంకా మరి ప్రభుని హృదయంలో చేర్చుకోకుండా పాపంలో జీవిస్తూ ఉన్నావా, ఇప్పుడైనా ప్రభు నిన్ను సజీవునిగా ఉంచినప్పుడే, నీవు ఇంకా ప్రాణంతో ఉండగానే పశ్చాత్తాపంతో నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకుని ఆ యొక్క పరదేశునకు పరలోకానికి చేరేదాని కొరకై అర్హునిగా చేయబడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రభులాగున సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుని అలాగే ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి.